Hey, hi Lokesh. How are you? కాలు మీద కాలు వేసుకో అదే ఎస్ మేము వేసుకుంటే తప్పు మీరు వేసుకుంటే కిక్ చెప్పు చెప్పు పర్లేదు హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకెందుకు చెప్తున్నావు మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. కాదు, కంటెంట్ ఒక 20 నిమిషం, మినిట్స్ ఒక నిమిషం. నాకెందుకు చెప్తున్నావు హ్యాపీ బర్త్డే అని? సెలబ్రేట్ చేసుకున్నారా మీరు? చెప్పాల్సింది మంజుష గారికి, ఇంకా ముందర లేడీస్ కూర్చున్న వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటే బాగుంటుందండి. కేసరేతు ఎక్కడి నుంచి దొరికారు నువ్వు? నాకు ఎక్కడ దొరికి భయ. ఆయన చూడు ఎంత క్వశ్చన్ సూపర్ గా అడిగారు ఆయన. అంటే నేను అంత చదువుకోలేదు, అందుకే నన్ను సూపర్ గా అడగలేను, మామూలుగానే అడుగుతా. సరే ఓకే, నా బ్యాచ్ ఇదా. సో యూ గాట్ అవార్డ్స్ అంటే 20 మినిట్స్, ఐ థింక్ 30 మినిట్స్ బాగుంది, ఎంగేజింగ్ షో ఉంది, వెరీ నైస్ మ్యూజిక్, వెరీ నైస్ ఎమోషన్, అంతా బాగుంది. బట్ నాకు ఒక అంటే ఐఎమ్ ఎంటైటిల్ టు మై ఒపీనియన్ కాబట్టి షూర్. నాకు ఇందులో కనిపిస్తున్న బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే, ఇప్పటికీ 21st సెంచరీలో మనం ఇప్పుడు వీళ్ళందరూ మంచి హస్బెండ్ అది అని మాట్లాడుతున్నారు. అంటే స్వతంత్రంగా ఎదగాల్సిన ఒక అమ్మాయి తనకు తనగా ఆలోచన రావాలి, తన స్వేచ్ఛను తను క్రియేట్ చేసుకోవాలి, అంతేకాని ఒక హస్బెండ్ చేయబట్టుకొని నడిచాక హస్బెండ్ వల్ల వచ్చింది అని ఆ స్వేచ్ఛని స్వేచ్ఛ అనుకొని ఇక్కడ మనం మీరు 3 రకాల స్వేచ్ఛలు చెప్తున్నారు. తనకి తన లైఫ్ గురికి కావాల్సిన స్వేచ్ఛ, హ్యాపీనెస్ తాలూకు స్వేచ్ఛ, దేశానికి తను కల్పిస్తున్న స్వేచ్ఛ. అంటే ఈ 3 ఏదో ఒకటే పదం కదా అని స్వేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ కాదు, 3 వేరు స్వేచ్ఛలు. ఈ మూడింటిని ఈక్వేట్ చేయడం ఎక్కడో నాకు అందుకో ఒక లాజికల్ అయితే ఎమోషనల్గా ఉందేమో కానీ లాజికల్ లింక్ అయితే మిస్ అవుతుంది అనిపిస్తుంది దాంట్లో. దర్ ఇస్ సమ్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఇన్ దట్. అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు అవ్వాలి, కానీ మంచి హస్బెండ్ జీవితంలోకి రావాలి, మంచి హస్బెండ్ వచ్చి గైడెన్స్ ఇవ్వాలి. ఆ హస్బెండ్ వల్ల అంటే ఇప్పటికీ ఇంకా ప్యాట్రియార్కల్ సొసైటీయే ఉంటుంది, డిపెండెన్సీయే ఉండిపోద్ది. ఎంతోమంది ఆడవాళ్ళు, సుధామూర్తి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు వీటి గురించి, ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని. అంటే ది షార్ట్ ఫిల్మ్ ఇస్ ఇండైరెక్ట్లీ సజెస్టింగ్ ఇంకా మంచి, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మంచి హస్బెండ్ కావాలి, అలాంటి హస్బెండ్ కావాలి అని. సో ఆ హస్బెండ్ మీద డిపెండ్ అయిన డిపెండెన్సీని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది ఈ షార్ట్ ఫిల్మ్లో. ప్యాట్రియార్కల్ సొసైటీని అంటే మెన్ లానే థింక్ చేశారా, ఎక్కడన్నా ఆ థాట్ ప్రాసెస్లోంచి బయటకు రాలేకపోయారా అని అనిపించింది. దాని గురించి ఏమని చెప్తారు? I think my director will be a better answer. Give you a better answer. Thank you so much, sir. Okay, so I think everyone's entitled to their opinion, and of course, in your version, there are so many different version of freedoms. I think freedom is freedom. Once you have freedom, you can do anything. You can destroy a nation or make a nation. And I know so many people ఇప్పుడు కాదండి, సివిలైజేషన్ ముందు నుంచి పోరాడుతున్నారు ఫర్ ఇది. పేట్రియాకల్ సొసైటీ ఇట్స్ అ మైండ్ సెట్. ఇట్స్ ఆల్వేస్ బీన్ దట్. విమెన్ హెవ్ ఎనేబుల్డ్ ఇట్. మెన్ హెవ్ బీన్ లైక్ దట్ అండ్ యూ కాంట్ చేంజ్ ఇట్. దీంట్లో ఒక డైలాగ్ ఉంది, అది మీరు చూడలేదు. లోకాన్ని మార్చడం అనేది అది పిచ్చోడి ఆలోచన. నో వన్ కెన్ చేంజ్. యూ అండ్ ఐ కాంట్ చేంజ్ ద వరల్డ్. దట్స్ ద ట్రూత్. మీరు పేర్లు చెప్పారు, సో కాల్డ్ వాళ్ళు గ్రేట్ విమెన్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, బట్ నెవర్ చేంజ్ ద వరల్డ్. హ్యావ్ యూ సీన్ వన్ పాజిటివ్ న్యూస్? నెగటివ్ న్యూస్ లాగిపోయినాయా? దే స్టిల్ రేప్స్, దే స్టిల్ మర్డర్స్ గోయింగ్ ఆన్. హూస్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్? ద వరల్డ్ ఇస్ సచ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద వరల్డ్. ఇప్పుడు సత్య is just a reflection of what the society is. Because my aunts had the same life. I always wished more for them, but they were too late. నేను అంత చెప్పి నేను వాళ్ళు చేయి తీసి నడిచేవాడిని కాదు, నడిపించేంత ఏజ్ లేదు. టుడే ఇఫ్ ఐ హ్యావ్ డాటర్స్ ఆఫ్ మై ఓన్, I will push them in a different way. All we can do is contribute a percentage to the society. So okay, whatever you said and done. First of all, ఈ సినిమాలో లాజిక్ లేదు, ఓన్లీ ఎమోషన్. బికాస్ లైఫ్ డజంట్ హ్యావ్ లాజిక్. ఇఫ్ యూర్ గోయింగ్ బై లాజిక్, ఐ థింక్ యూఆర్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్ ఇన్ లైఫ్. లాజిక్ అప్లైస్ టు ఆల్గోరిథమ్స్, లాజిక్ అప్లైస్ టు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్. లైఫ్కి లాజిక్ ఉండడు. ఎందుకు పుట్టామో మనకి తెలీదు. యూ డెంట్ చూస్ యువర్ లైఫ్, బట్ యువర్ హియర్. దేర్ ఇస్ నో లాజిక్ టు దట్. But since you have a life, you appreciate life, and you accept your world, and you accept your own world, and you move forward. That is the attitude, is what this is. And unfortunately, in girls, many girls like Satya's lives, they don't have anyone to push them forward. They're always afraid. The parents are not wrong. And life lo eppudu we are biggest hypocrites andi. We believe in something and then we don't believe in something. We all call everyone is a hypocrite like that. It is human to be hypocrite because your mindset keeps changing. And in that, Satya doesn't say go forward, go forward, go forward. He just doesn't do anything. He lets her be. He gives her the switch. It's what Satya feels. I think tomorrow, this is a nation that has to realize
on a bigger percentage. Privileged class ఉన్నారండి, cities లో people do, girls have their independence. Okay, and some people misuse it, some people use it for the good. Still that, ఇప్పుడు misuse చేసే వాళ్ళని నేను తప్పు పట్టలేను మళ్ళీ. That's also another. If you get into that, if you get into that logic, everything is wrong. So, in a world full of chaos, there are few gems. This is one of those gems. మనకి ఇప్పటికి చాలా స్టోరీస్ వచ్చేసినాయండి, మోటివేషనల్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇదన్నీ వచ్చింది. ఆల్ వీ కెన్ డూ ఇస్ we can only present a part of the truth, part of a history that is not going to change anything after this. And I believe when something is positive, I do not question that. I said, this is what it is, leave it, ante. That's what Satya does to Swati. And Swati, it's her choice. So Satya's choice to go into the army is her choice. She could have walked away, she could have done anything. She chose to be in the army, she chose to sacrifice. Today, I'll ask how many people are ready to give their lives. I don't think 80% people will be ready. That's why our soldiers' percentage is always less. And that's why we always treat them like God. So this is the truth. So you have to understand what the truth is. And that is why it's living in a delusional world where we think, oh, women should decide. Women, we can't wake up and say that. Try talking to women who are closed-minded, who can't get out of because of fears. You will know. Only a film medium, I think we can do. That's why I said even 1% if we can contribute to something good, I think we'll be happy. It's as simple as that. Thank you. Sure, sir. We'll sit for a one-to-one debate on this because I don't agree with you. With what ఇది you said డిబేట్ now. గురించి కాదు ఇది. Yeah, I'm not asking you to. No, agree with what I me. see, you said, change is not possible. Change our Change never is possible, Andy. Change You is think not you can change possible. the world? See, as a filmmaker, you made this film to bring that 0.01% change. Yeah. So change doesn't happen. Change happens by hope. So change avadu ani manam hopeless ga we can't make such Yeah. comments And kada. thousands of years, change has never happened. Anyway, we will have this debate, sir, in an interview. So either ఇది డిబేట్ కాదమ్మా, ఇది సినిమా. నువ్వు ఒక జర్నలిస్ట్, మేము ఒక యాక్టర్స్ యాక్ట్ చేస్తాం. సో ఫీల్ ద ఎమోషన్, డోంట్ టాక్ లాజిక్ హియర్ ప్లీజ్. లాజిక్ ఏం మాట్లాడలేదు నేను. ఐ Magic. ఫెల్ ద ఎమోషన్. సి ఎమోషన్ ఈస్ Feel గుడ్, బట్ నేను ఏమంటున్నానంటే ఫీల్ ద ఎమోషన్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా కాదు సార్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా మీరు చేంజ్ తీసుకురావాలి కదా. నేను ఏమంటున్నానంటే ఇంకా ఒక మొగుడు చేయబట్టుకొని నడవమని చెప్తున్నారు ఏంటి అనేది నా క్వశ్చన్ సింపుల్. Who is the most powerful people in India or any nation? It's the politicians. Have they got any changes? Have they brought about any change? I'm telling you. Of course they brought So a as few. filmmakers, Of we are course sir, they artists. brought few changes. We are artists. They brought changes for good or bad. Has the nation changed? I'm asking. Hasn't it? A second now. Has it changed? Tell me. What are the changes? It will happen. There's always good and bad. You cannot deny it. If everything is good, the world will cease to exist. So you have to accept it. You think today we are not, there are people who are not closed-minded, who are not coming out, who are still living in their ఏమంటారు కంఫర్ట్ జోన్స్లో. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పలేను. ఆల్ ఐ కెన్ డూ ఇస్ మేక్ అ మూవీ, టెల్ వాట్ ఈస్ ద ట్రూత్, అండ్ దెన్ లెట్ మై క్యారెక్టర్ డిసైడ్ వాట్ షీ వాంటెడ్ టు డూ. ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. ఐఎమ్ నాట్ సమ్మన్ టు ఫోర్స్ పీపుల్ టు చేంజ్. I can only give you what is reality. I'm just an artist. Will you finally say you showed us the truth? Hmm? Will you finally say you showed us the truth? అన్ని క్వశ్చన్స్ అడుగుతాను, బోర్ కొడుతుందప్ప ప్లీజ్. I'll ask you a question. What do you think is the truth? I'm here to No, ask do you know what is the truth? A simple question. No, I'm here. See, the truth is. No one knows the truth. You can only show what you feel is true. See, again, and we are shifting to a philosophical side of the debate. That's not the thing No. we're talking You about. started here. it, no? Okay. No, You started seeking off truth saying- is a philosophical debate. That's not here. Yeah, but what? Seeking truth is a philosophical debate again. So you That asked will me the not be. question saying, do you feel- ఇక ఈ ఎమోషనల్ దీని గురించి కదా నేను అడుగుతా ఉంది. ఇట్స్ అబౌట్ ప్యాట్రియార్కల్ సొసైటీ. మనం చూపించింది It's there, and it's there. If Kerala is a matriarchal society now. Okay, so I'm not here to change matriarchal to patriarchal. That should happen naturally. That's like a million people hands lo undi. Okay, so simple. You and I cannot change the world. We can inspire a few people. When ఒకళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారంటే ఇంకొకళ్ళు వాళ్ళని రివర్స్లో చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. సో దట్స్ అ ఫూల్స్ ప్యారడైజ్, ఫూల్స్ ఇమాజినేషన్. ఇస్ మై పర్స్పెక్టివ్, మై ఒపీనియన్. That's as a filmmaker, I should be true to what my society is. I'm being very true. Please don't live in a fool's paradise. It's my message to everyone. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. Thank you. నీకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ దొరికిందిగా, హ్యాపీ. ఏంటది? నీకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ దొరికిందిగా, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి పడుకో.
సో సాయి ధరమ్ తేజ్ బికేమ్ సాయి తేజ్, దెన్ నౌ హీ బికేమ్ సాయి దుర్గా తేజ్. అంటే ఈ నేమ్ చేంజెస్ అనేవి, రీక్రిస్టనింగ్ యువర్ నేమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ అనేది లక్ కోసమా లేకపోతే ఇంకేదైనా ఉందా ఫ్యాక్టర్? నేను మళ్ళీ పుట్టా కదా 21లో. సో మళ్ళీ పుట్టా కాబట్టి మా మదర్ పేరు నాతో పాటు ఉండాలి కాబట్టి పెట్టిన. తప్పైందా? సారీ. కూల్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.